మొత్తానికైతే కర్ణాటక రాజకీయాలు ఒకటే పారి మస్తు మారిపోయినాయి. చాలా రోజుల సంధి సీఎం సిద్ధరామయ్య పదవిలకంచి దిగిపోతాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక అట్లా వార్తలు వచ్చిన ప్రతిసారి మళ్ళీ ఎప్పట్లేకనే అంతా సెటరేట్ అయిపోతున్నది. కానీ ఈ పారి మాత్రం షేర్పార్టీ హైకమాండ్ నిర్ణయానికి సిద్ధరామయ్య తలొంచి పదవికి రాజీనామా చేసిండోళ్ళ. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రి. సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య లోక్ భవన్ లా గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చిండు. సీఎం ఎంబటి చిన్న సీఎం డీకే శివకుమార్ తో పాటు ఇంకొంతమంది చేతిపాటి లీడర్లు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు. ఇగి రాజీనామా ఆమోదం పొందితే 3 ఏళ్ల సిద్ధరామయ్య ప్రభుత్వానికి తెరవడ్డట్టు అవుతది. ఇక కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టుడు సుతం దాదాపు ఖరారైనట్టే అంటున్నారు. శుక్రవారం నాడు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ని ఎన్నుకుంటారని చేతిపాటి ఢిల్లీ పెద్దలు అంటున్నారు. ఇయాల పొద్దటిలి కేబినెట్ మంత్రులతోటి సీఎం సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి ఆయనకు వీడ్కోల్ మీటింగ్ అయిపోయింది. ఈ సమావేశంలోనే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిండు. రాష్ట్ర పగ్గాలు డీకే శివకుమార్ కు అప్పజెప్పి నన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరిందని మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పిండు సిద్ధరామయ్య సారు. హైకమాండ్ చెప్తే నిమిషాలలోనే పదవి నుంచి తప్పుకుంటానని చెప్పిన సిద్ధుబాయ్ అధిష్టానానికి ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ చెప్పంగానే గౌరవప్రదంగా పదవి నుంచి తప్పుకున్నాడని అంటున్నారు కర్ణాటక రాజకీయాలను దగ్గరకెంచి చూసినోళ్ళు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలల్లా అగ్రతాంబూలంతో పాటు రాజ్యసభ సీటు కూడా ఇస్తామని అధిష్టానం చెప్పింది గాని నేను మాత్రం ఎమ్మెల్యేగానే ఉంటా, జాతీయ రాజకీయాలకు ఓనని కరాఖండిగా చెప్పిండు సిద్ధరామయ్య సారు. మరిగా కాబోయే ముఖ్యమంత్రికి రాబోయే 2 ఏళ్లు సర్కార్ను సాఫీగా నడిపేటందుకు సలహాలు సూచనలు ఇస్తాడో లేకుంటే కాళ్లకు కట్టబెట్టినట్టే చేసి సిద్ధరామయ్య అయితేనే కరెస్ట్ అనే పరిస్థితులు తయారు చేసి మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీదనే కూర్చుంటాడో చూడాలే గాని ఇక ఇదిట్లుంటే సిద్ధరామయ్య అభిమానులు మాత్రం సీఎం గా సిద్ధరామయ్యనే కంటిన్యూ చేయాలని ఆయనను మార్చొద్దని కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా సిద్ధరామయ్య ఇంటి ముంగట నినాదాలు చేసిండ్రు. ఇక కర్ణాటకలో 3 ఏళ్లకు ముఖ్యమంత్రిని మారుస్తారు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాధ్యతలు చేతబట్టి 2.5 ఏళ్లకు దగ్గరకు వస్తున్నది కాబట్టి అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిని కూడా మారుస్తది కావచ్చు అని అంటున్నారు కొంతమంది రాజకీయ పండితులు. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు రాజకీయాలల్లా ఏదైనా సాధ్యమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వలేం చెప్పలేం. ఏమంటారోలా?